ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, మీరు నన్ను నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్రదృష్టి ప్రభావం అంటున్నారు. కాస్త ఇబ్బందికర పరిస్థితులు చూడబోతున్నాం అని చెప్పి అంటున్నారు. మరి వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రదృష్టి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దీని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? వృశ్చిక రాశి వారు అనగానే వాస్తవానికి కూడా గడిచిన 2021 ఆగస్టు నుండి ఎన్ని అంటే వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక సుమారుగా ఇప్పటికి నేను నెంబర్ ఆఫ్ కాల్స్ మాట్లాడాను. చాలామంది పేర్లు శ్రీనివాసులు, రమేషు అని, శ్రీరాములు అని, నరేషు అని, సురేషు అని పేర్లు ఉన్నప్పటికీ కూడా వారి డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వృశ్చిక రాశి. పాప ఎంతటి బ్యాడ్ టైం నడుస్తుందంటే పాపం నాకు దుఃఖం వేసేస్తుంది. మామూలు దుఃఖం కాదు అసలు. కొన్ని చెప్పాలన్నా నాకు అసలు మంచిగా అనిపించట్లేదు. కూతురుకు వివాహం చేస్తే తల్లిదండ్రుల ఇంటికి ఆ కూతుర్ను పంపించకుండా ఇంట్లో ఉంచుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు ఈ కలియుగంలో. ఇంతటి రేపటి కాలంలో, రేపటి భవిష్యత్తులో మరి నేను ఎలాంటి కర్మను అనుభవిస్తాను అనేటువంటి జ్ఞానం అనేటువంటిది లేదు. నేను ఏం పని చేస్తున్నాను? చిన్నతనంలో తండ్రి మరణిస్తే కొడుకుకు ఎంత ఒక 10 ఏళ్ళలో లేదా 7 ఏళ్ళలో 8 ఏళ్ళలో ఉంటే పవర్ ఆఫ్ అటామీ మొత్తము అన్నదమ్ముళ్ళు తీసుకుంటారు. ఇంతటి సిచ్యువేషన్. ఈ అబ్బాయి పెద్ద పెరిగిన తర్వాత ఇప్పుడు దాని గురించి కొట్లాడినా, దాని గురించి చర్చించినా, క్షుద్ర పూజలు చేసి మంత్రాలు చేయించి వాళ్ళను అసలు అలాంటి చేయలేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఒకటా రెండా బయట. తండ్రిని కోల్పోవడము, తల్లికి అనారోగ్య సమస్యలు రావడము, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు ఒక్కొక్కరు. 2022లో ఇల్లు మొదలుపెట్టి ఇప్పటికీ కంప్లీట్ కాని వారు ఉన్నారు. భూ సంబంధిత ఒక వెంచర్ మొదలుపెట్టి సుమారుగా ఒక 70 లక్షలో 80 లక్షలో కోటి రూపాయలతోనో ఇన్వెస్ట్మెంట్ చేసి అది కాస్త ఆగిపోయిన దాఖలా.
మీకు నెలకు ఇంత ఇస్తాను అని చెప్పి ఒక 50 లక్షల రూపాయలు వారి వద్ద నుండి తీసుకొని ఉడాయించినటువంటి వ్యక్తులు. ఇక షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్లలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఆశ, ఈజీ మనీ. ఇప్పుడు గత 2025 మొత్తము కూడా ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందులో ధనస్సు వారు కూడా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ అదే వారి తర్వాత చెప్తాను, వినరా. ఈ వృశ్చిక రాశి వారి యొక్క బాధ అంతా ఇంత కాదు. అయితే వివాహ ప్రయత్నాలకు సంబంధించింది శుభగడియలుగా గోచరిస్తున్నవి. ఈ శని వక్ర దృష్టి మనకు ఈ 2026 జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు దాకా కూడా శని వక్ర దృష్టి మరి 4వ భావంపై 6వ భావంపై పడబోతున్నది. 4వ భావంపై పడడం ద్వారా తల్లికి ఏమైనా ఆపరేషన్ రిలేటెడ్ కానీ, తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సంబంధిత విషయాలు గురించి బాధించడం కానీ మనసు, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళడం కానీ ఏమైనా, అది కొంత గొడవలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. పాపం ఒక అతను భూమి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అది దాని చుట్టూ పాలోళ్ళు ఉన్నారట, ఒకటే వంశానికి సంబంధించి. ఇతన్ని అక్కడ ఇల్లు కట్టనిస్తలేదు, దాన్ని ఆక్రమించేసారు వాళ్ళు. వాళ్ళ అన్నదమ్ములలో ఎవరో ఒక వారితో మాటలు లేక పాపం వారికి ఏదో కూతురు చదువుకు అని చెప్పి 40 లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చి కొంత భూమిని అమ్ముకొని చేస్తే ఈయనే బెదిరిచ్చేస్తున్నాడు. ఏం మనుషులా ఎట్లా ఉన్నారు అంటే బయట ప్రపంచం మీద అని అసలు మామూలుగా లేరు. నాకు ఒక్కొక్కల సమస్య వింటే ఒక్కొక్కరిని ఎట్లా మోసం చేస్తున్నారు అంటే, వీళ్ళు మోసపోతున్నారా వాళ్ళు మోసం చేస్తున్నారా అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని విషయాలు నా ఈ ప్రతి రాశి ఫలాల కంటే నాకు ఇవి ఎందుకు, ఎంతమందిని కలిసినా నేను ఎన్ని సమస్యలు చెప్తున్నాను నేను చెప్పు. ఇన్ని సమస్యలు నాకేమైనా తెలుసా? మనం ఎప్పుడైనా రాశి ఫలాలలో ఇన్ని కొత్త కొత్త విషయాలు ఈసారి ఎన్నిసార్లు వచ్చినవి ఎప్పుడైనా చెప్పినా? ఎందుకంటే బయట సమాజము చాలా అంటే చాలా డేంజర్ జోన్గా ఉన్నది. అసలు ఈ 2021 ఆగస్టు 22 నుంచి పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. అందులోకు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అన్నను కానీ పూర్తిగా మనీ బ్లాక్ అయిపోయింది, ఎవరికీ లేదు. మంచి వాళ్ళకి కష్టాల అన్నట్టుగా పాపం ఇందులో వృశ్చికము అనురాధ నక్షత్రం వారైతే ఎంత ప్రేమ కలిగినటువంటి వారంటే అందరూ కావాలి అని భావన చేసుకునేటువంటి వారు, భావించేటువంటి వారు, అందరితో కలిసిమెలిసి ఉండాలని ఆలోచించుకునేటువంటి వారు అనురాధ నక్షత్రం వారు. వాళ్లకు జరిగినటువంటి వెన్నుపోటులు కానీ అవమానాలు కానీ అంతా ఇంత కాదు సిచ్యువేషన్స్. కనుక వృశ్చిక రాశి వారికి శని వక్రము అనేది అద్భుతమైనటువంటి యోగంగా ఉన్నది, ప్లస్ కొంత ఇబ్బంది కూడా ఉన్నది. గృహము నిర్మించే అవకాశాలు రాబోతున్నవి ఈ వృశ్చిక రాశి వారికి కూడా. అదేవిధంగా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి భర్తకు లేదా భార్యకు అనారోగ్య సమస్యలు, ఉదాహరణకు భర్తది వృశ్చిక రాశి, భార్యకు అనారోగ్య సమస్య, భార్యది వృశ్చిక రాశి, భర్తకు అనారోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంది. లేదా భర్త చేసే ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, భార్య చేసే ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ అయ్యే అవకాశాలు ఉన్నవి కోకొల్లలుగా. ఇక గృహ నిర్మాణ అవకాశాలు అని చెప్పుకున్నాం, బంధుజన సంతోషము, అదేవిధంగా ధనాదాయము, ఏమైనా లాటరీ రిలేటెడ్ కానీ ఏదో ఒక జాక్పాట్ వరించేటువంటి యోగం అయితే ఉన్నది. అయితే మరి అలాంటి జాక్పాట్ యోగం మీ జాతకంలో ఉందా అనేది బుధుని యొక్క అనుగ్రహము, రాహు యొక్క అనుగ్రహము, శుక్రుని యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే లాటరీ లభిస్తుంది. మరి అనుగ్రహాలు లేకుండా ఉంటే
లాటరీ కోసం పరిగెడుతూ బొక్కబోర్లా పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ చూసుకునే బాధ్యత మీదే. సో ఇంకెందుకు ఆలస్యము, బ్రహ్మాండమైనటువంటి రామబాణం లాంటి ఈ మురళీధర్ శర్మ మీకు నిజంగా కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది రాసి పెట్టుకోండి, ఇంట్లో డైరీలో రాసి పెట్టుకున్న తర్వాతనే నా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. అలా చాలా మంది ఆ డైరీ పట్టుకొచ్చి నాకు చూపిస్తున్నారు, ఇక నేను రాసుకొచ్చుకున్న గురువు గారు రాసుకోండి అని మళ్ళీ అందులోనే నేను చెప్పి మరి ఈ డేట్ లోపు ఫలానా దసరా ఈ సమయంలోపు ఈ పని మీకు అవ్వబోతుందని చెప్పిన వాళ్ళు పరేషాన్ అవుతుంది. చూసుకోండి మరి రెమెడీ, ఇగో ఈ రెమెడీ చేసుకోండి, సింపుల్ ఇంతే. కనుక ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్ని చేసినా, మీరు ఎన్నో చేశారు, పూజలు చేశారు, అన్నీ చేశారు, కాదు అని నేను అనను. లక్షకు ₹1 తక్కువైనా దాని లక్ష అనరు అంటారా, 99,999 అంతే. కనుక ఆ నెంబర్ 1 ఈ మురళీధర్ శర్మ అనేది గుర్తుంచుకోండి. ఒకటే విషయం, కనుక మీ జీవితంలో నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత అనేది ఖచ్చితంగా ఉంటుంది 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 అని మరొక మారు చెబుతూ, ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి నన్ను కలవడమే మీ రెమెడీ అని చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. కనుక బీ కేర్ఫుల్ అంతే. ఓవరాల్గా శని వక్ర దృష్టి వల్ల ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా వీళ్ళు జాగ్రత్త పడాలో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు మహాదేవ.